దేవా, ఈ రాత్రి కాలంలో ఎంతమంది అయితే నాయన నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నారో వారందరి విషయంలోనైనా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచండి తండ్రి. యోహాను సువార్త 2 అధ్యాయం 11 వచనంలో, ప్రభా, మీరు ఎలాగైతే కానాలో పెళ్లి విందులోనైనా ఒక సూచక్రియను చేసి నైనా నీ మహిమను బయలుపరిచినప్పుడు ప్రభా, శిష్యులందరూ నాయన నీ అందు ఎలాగైతే విశ్వాసం ఉంచి ప్రభా నీలో కొనసాగడానికి కృపను అనుగ్రహించావో, ఈరోజు ఎంతమంది అయితే నాయన ప్రాముఖ్యమైన విషయాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారి పరిస్థితులన్నింటిలో ప్రభా నువ్వు గొప్ప కార్యం జరిగించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. అనేక రకాలైనటువంటి గందరగోళ పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, నైనా దానిలో నుంచి బయటికి రాలేక తండ్రి తమ పరిస్థితులు బట్టి నైనా కురుగుదల కలిగిన స్థితిలో వేదన చెందుతూ ఉన్నారు. అటువంటి వారందరి జీవితంలో ప్రభా, కానా పెళ్లి విందులో నువ్వు ఎలాగైతే అద్భుతాన్ని జరిగించావు తండ్రి, అటువంటి గొప్ప అద్భుతమును దేవా మీరు జరిగించి బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నీ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.